100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 62. సో మళ్ళీ గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్. అసలు ఏందో ఈ 50 డేస్ తర్వాత ఇంకో 50 డేస్ కంప్లీట్ చేద్దామంటే అస్సలు వీలు కావడం లేదు. ఏదో రకంగా బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి. లాస్ట్ టైం హైదరాబాద్లో ట్రిప్కి వెళ్ళాను కదా, ఈసారి మళ్ళీ ఒక 4-5 డేస్ తిరుపతి ట్రిప్కి వెళ్ళిన. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ వెళ్ళిన ట్రిప్ అయినా కూడా, ఇప్పుడు వెళ్ళిన ట్రిప్ అయినా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా చేసింది. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అనేవి ఎండ్ అయిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి లైఫ్లో కొంచెం మోటివేషన్గా ఉండాలంటే కొంచెం అప్పుడప్పుడు ట్రిప్కి వెళ్ళాలి, లిటిల్ బిట్ ఎంజాయ్మెంట్ చేయాలి, మైండ్ ఫ్రీ ఉంచుకోవాలి, స్ట్రెస్ ఫ్రీ ఉండాలి, టెన్షన్స్ ఉండకూడదు. సో ఇవన్నీ మనకు ప్రాబ్లమ్స్ అనేటివి ఉండకూడదు. అన్నిటిని ఫేస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయండి. సో నేనైతే హైదరాబాద్ ట్రిప్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, నా వరకు అయితే చాలా డిప్రెషన్లో ఉంటాను నేను. ఎందుకంటే ఇటు బిజినెస్ అని, మళ్ళీ జిమ్ అని చెప్పి, ఇంకా యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ స్ట్రెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ ఫ్రీ ఉంటేనే బాడీ గెయిన్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. సో దానికోసమని ఫస్ట్ ట్రిప్ వెళ్ళిన. అండ్ సెకండ్ టైం కూడా తిరుపతి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, యాక్చువల్లీ మా కజిన్స్ నాకు చెప్పకుండా టికెట్స్ బుక్ చేయడము ఇదంతా చేశారు. కాబట్టి ఎవరిని కూడా మనం హర్ట్ చేయకూడదు. అండ్ డివోషనల్ అంటే నాకు కూడా చాలా ఎట్లా అంటే, తిరుపతి వెళ్ళడం అనేది, ట్రిప్కి వెళ్ళడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి లాస్ట్ టైం కూడా నేను తిరుపతికి వెళ్ళాను. సో అప్పుడు కూడా 5 డేస్ ట్రిప్ పెట్టుకొని వెళ్ళొచ్చా, అది కూడా బ్యాచిలర్స్ కానీ ఫ్యామిలీతో సంబంధం లేకుండా. సో ఈసారి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మా బ్రో అండ్ మా కజిన్, సో 3 మెంబర్స్ కలిసి అట్లా చిన్న ట్రిప్ అని చెప్పి తిరుపతి వరకు వెళ్ళొచ్చినాం. చాలా స్టంట్స్ చేసినాం. అది మామూలు స్టంట్స్ అయితే కాదు, చాలా అంటే చాలా స్టంట్స్ చేసినాం. బట్ ఎవ్రీథింగ్ అదొక మాకు ఎంజాయ్మెంట్గా అనిపించింది. ఎందుకంటే తిరుపతి వెళ్ళి రావడం అంటే నాట్ ఈజీ. 700-800 కిలోమీటర్స్ వస్తుంది. సో ఏది కూడా ప్లాన్ చేయకుండా మేము ఒక టికెట్స్ బుక్ చేయడం వరకు అయితే ప్లాన్గా జరిగింది. బట్ జర్నీ అనేది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. ట్రైన్లో టికెట్స్ బుక్ చేసుకోవడము, అక్కడ సీట్ దొరికాక మేము ట్రబుల్ అవ్వడము, చాలా అంటే చాలా టాస్క్లు స్టంట్లు చేసాం. దాని గురించి మన బుజ్జి ఫన్ బకెట్ ఛానల్ ఉంది కదా, అందులో నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సో తిరుపతి వెళ్ళి రావడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ జర్నీ అనేది ఒక 800 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ 1 డే వెయిట్ చేసి, సో అంత దూరం వెళ్ళినాక అక్కడ ఫైనల్లీ స్వామివారిని దర్శించుకుంటే ఆ కిక్కే వేరే ఉంటుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే నిజంగా చెప్తున్నా, మనకు ఖచ్చితంగా అయితే కన్నీళ్ళు వస్తాయి. ఎందుకు అంటే అది ఏందో తెలియదు, ఆ మ్యాజిక్ ఏందో తెలియదు. మనం ఇక్కడ నుంచి అంత జర్నీ చేసి అక్కడ లైన్లో నిల్చొని 3-4 అవర్స్ ఆర్ ఇంకా చాలా వరకు అయితే వెయిటింగ్లోనే ఉంటాం. ఎందుకంటే కంపార్ట్మెంట్లలో మినిమం ఒక 24 అవర్స్ వాళ్ళు ఉన్నారు, 50 అవర్స్ వాళ్ళు ఉన్నారు, 10 అవర్స్ వాళ్ళు ఉన్నారు. నాకైతే కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తే 5 అవర్స్ 4 అవర్స్లో ఫినిష్ అయిపోయింది. సో అంత వెయిటింగ్ టైం తీసుకొని చాలా పెయిన్స్ తర్వాత కాళ్ళు నొప్పి పెట్టి ఆకలికి అంత గోల ఉంటుంది. సో ఫైనల్లీ అక్కడ స్వామివారిని దర్శించుకునే కొన్ని సెకండ్లు, 10-15 సెకండ్స్ టైం ఇస్తారు మనకు, అంతకంటే ఎక్కువ. ఆ 10-15 సెకండ్స్లో నిజంగా గూప్ బంప్స్ వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, హ్యాపీ టీయర్స్. ఆ మూమెంట్ కోసం, దానికోసం అని చెప్పి మనం 500-800 కిలోమీటర్స్ జర్నీ, అప్ అండ్ డౌన్ 2000 కిలోమీటర్స్ వస్తుంది. అంత ట్రావెల్ చేసి అన్ని టాస్కులు చేసి అక్కడ దాకా వెళ్ళి వస్తే నిజంగా ఎంత మనసు మంచిగా ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. సో ఆ మూమెంట్ కోసం అని చెప్పి నేను ఈ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. సో 100 డేస్లో నేను స్కిప్ చేయాలని కాదు, ఫస్ట్ చెప్తున్నా కదా, 50-60 డేస్ వరకు నేను ప్రాపర్గా మంచిగా చేసిన. ఆఫ్టర్ దట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్స్ వస్తున్నాయి కాబట్టి ఏది ముందుగా ప్రిపేర్ కాలే కాబట్టి ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎవ్రీథింగ్ వీల్ యాక్సెప్టెడ్ ఖచ్చితంగా. సో నా వారికి కూడా నేను ఈ ట్రిప్కి వెళ్ళాలనుకున్నా, స్వామివారిని చూడాలనుకున్నా, దర్శించుకోవాలనుకున్నా, పోయినా వచ్చినా నాకు అదొక చిన్న హ్యాపీనెస్. చిన్నదని కాదు, చాలా హ్యాపీనెస్. ఎందుకంటే ఇయర్లీ వన్స్ వెళ్తాను నేను. సో ఈ ఇయర్ వెళ్ళొచ్చిన, అది కూడా బ్యాచిలర్గా, చాలా మనసు మంచిగా అనిపించింది. లేదు ఇవన్నీ ఎందుకు, గిప్పులు మనకెందుకు, పైసలు బొక్కేందుకు అనుకొని అదే డిప్రెషన్లో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారనుకోండి, సైకోలాగా అయిపోతారు. నా వరకైతే నాకు చాలా స్ట్రెస్ ఉంటుంది. సో దానికోసం కొంచెం రిలీఫ్ అవ్వడానికి అని చెప్పి నేను ట్రిప్లు అలా ఇలా ప్లాన్ చేస్తాను. అండ్ మంత్లీ వన్స్ ఖచ్చితంగా హైదరాబాద్ కూడా వెళ్తా. ఎందుకంటే మనకు డ్రింకింగ్, స్మోకింగ్ ఎటువంటి వేరే అలవాట్లు లేవు కాబట్టి నాకున్న వన్ ఆఫ్ ది ఒక్కటే ఏం అలవాటు అంటే, ఖచ్చితంగా వీకెండ్లో ఆర్ మంత్ ఎండ్లో ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్తా.
అక్కడ వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి 1-2 డేస్ ఉండి ఫ్రెండ్స్ని కలిసి మళ్ళీ బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు వర్క్, బ్యాక్ టు వీడియోస్, జిమ్, ఎనీథింగ్. సో దేనికోసం అంటే అక్కడ ఏముంది హైదరాబాద్లో, ఎవరున్నారు ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా రేజ్ అవుతాయి. మనకి ఎవ్వరు లేరు అక్కడ, ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్తోని ఆ టైంలో నాకు అక్కడ ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే హైదరాబాద్లో ఏంటంటే చాలామంది ఎవరు పట్టించుకోరు. సో మనం కూడా అక్కడ ఉంటే ఎవరు మనల్ని పట్టించుకోరు. అట్లా ఇప్పుడు ఏమైనా చేసినాం అనుకో, ఇక్కడ ఎవ్రీథింగ్ ఫోకస్. ఇక్కడ జిమ్లో కానివ్వండి అందరు కంట్లో పెట్టుకుంటారు, బయట కానివ్వండి ఏదైనా చేద్దామంటే అందరు మైండ్లో పెట్టుకుంటారు, కామెంట్లు వేస్తారు, వెక్కిరిస్తారు. సో అక్కడ ఏంటంటే ఎవడు పట్టించుకోడు కాబట్టి మనం ఏం చేయాలని ఒక మోటివేట్ అవుతాం, మనం ఖచ్చితంగా మోటివేట్ అవుతాం. సో దానికోసం మనం వెళ్తాం. వాటెవర్ ఈ 100 డేస్ని అయితే ఖచ్చితంగానే ఫినిష్ చేయాలనుకుంటున్నా. ఇప్పటివరకు అయితే 60 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బ్రేక్స్ వేసుకుంటూ వెళ్తున్నాం. మ్యాక్సిమం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి అండ్ ఫాలో ఫర్ డే 63.